మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 82వ కీర్తన 5వ వచనం. దేశమునకున్న ఆధారములన్నీ కదల్చబడుతున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం గమనించినప్పుడు దేశమునకున్న ఆధారములన్నీ కదల్చబడుతున్నవి. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుడి బిడ్డ, నీకున్న ఆధారములన్నీ కదల్చబడుతున్నాయా? అన్నీ కోల్పోయి పోగొట్టుకొని ఒక అనాదిగా మార్చబడ్డావా? దేని మీద అయితే నువ్వు ఆధారపడ్డావో, దేని ద్వారా అయితే నీకు ప్రయోజనకరం మార్చబడుతుంది అనుకున్నావో అది నీకు దూరం అయిపోయిందా? నిరాశ మధ్య ఉన్నవా? నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేసి నీ చేయి విడిసేశారా? కనుక నీ ఆధారములన్నీ కలచపడి ఒంటరి గోలాగా కృంగిపోతూ వేదన చెందుతూ నలిగిపోతున్న స్థితిలో ఉన్నవా? ఇదిగో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనం మనం చూసినప్పుడు, యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రలేసుదును, 10,000 మంది దండెత్తినను నాకు ఏ అపాయం రాదు అంటున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మహారాజు అంటున్న మాట ఏంటంటే, దేవాది దేవుడు నాకు ఆధారము, సర్వోన్నతమైన దేవుడు నాకు ఆధారంగా ఉన్నాడు, నేను కదల్చబడను అంటున్నాడు. 10,000 మంది నాకు దండెత్తినా కూడా నాకు ఏ అపాయం రాదు. ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడుతున్నా అంటే సర్వోన్నతమైన దేవాది దేవుడి మీద. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడి మీద నేను ఆధారపడ్డాను, కనుక నేను కదల్చబడను అంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీవు దేని మీద ఆధారపడ్డావో, నువ్వు పడ్డ ఆధారం అంతా కదల్చబడి పోగొట్టుకొని నిరాశ మధ్య, ఒంటరి స్థితిలో, కన్నీటి మధ్య, వేదన మధ్య కుంగిపోతున్నావా? నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారేమో. నువ్వు దేని మీద ఆధారపడ్డావో అది నీకు దూరం అయిపోయిందేమో. నువ్వు ఆధారపడ్డ నీ ఉద్యోగం నీకు దూరం అయిపోయిందా? నువ్వు ఆధారపడ్డ నీ వ్యాపారం నీకు దూరం అయిపోయిందా? ప్రియ దేవుడి బిడ్డ, ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను శక్తి లేక కృంగిపోయిన స్థితిలో ఒకవేళ ఉన్నవా? ఇదిగో ఆధారమైన సర్వోన్నతమైన దేవాది దేవుడు నువ్వు చూడగలిగితే, నువ్వు పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని ఆయన ఇవ్వగల దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఆయన కనుక ఆయన వైపు నువ్వు చూడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆయన ఆనుకోనగలిగితే ఆ సర్వోన్నతమైన దేవుడు నీ జీవితంలో ఆయన అద్భుతం ఆశ్చర్యకాలు జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, యోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు అంతవరకు తనకు ఆధారంగా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, సిరి సంపదలతో నిండి ఉన్నాడు. ఒక్కసారిగా అన్ని కోల్పోయాడు, కానీ ఆధారమైన యేసయ్యను వదలలేదు. సర్వోన్నతమైన దేవుడు తను పోగొట్టుకున్న కంటే 2 పాలు తిరిగి ఇచ్చాడు. కనుక నీ ఉద్యోగంలో నువ్వు ఆధారపడితే ఆ ఉద్యోగం కోల్పోయావా? వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం మీద ఆధారపడితే శత్రువులు నీ మీద దెబ్బతీసేశారా? ప్రియ దేవుడి బిడ్డ, దేని మీద నువ్వు ఆధారపడ్డావు? ఏది కదల్చబడ్డ పరిస్థితుల్లో, ఇది మరణమే శరణ్యమైన పరిస్థితుల్లో ఉన్నావు. యోబు కూడా అన్ని కోల్పోయాడు, కానీ అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నా విమోచకుడు, ఆయన సజీవుడు, ఆయన నేను పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని సర్వం తిరిగించగల దేవుడని విశ్వసించాడు. ప్రియ దేవుడి బిడ్డ, 2 పాల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. కనుక ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఒకవేళ ఒక 50,000 ఉద్యోగం చేస్తున్నది కోల్పోయావేమో, భయపడొద్దు. ఎందుకంటే నా దేవుడు నీకు ₹1,00,000 ఇవ్వగల దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆయన ఆనుకోగలిగితే, సర్వోన్నతమైన దేవుడు యోబును ఆశీర్వదించలేడా? శారపతి ప్రాంతంలో తన యదవరాలు, తన కుమారుడు, కొంచెం పిండి, కొంచెం నూనె ఉంది, వాళ్ళకి ఆధారం అదే. ఇప్పుడు ఏలి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో అమ్మా కొంచెం అప్పం చేసి పెట్టంటే, అయ్యా మాకుంది ఆధారం ఇదేనయ్యా,
ఇది తిని మేము చనిపోవాలనుకుంటున్నామంటే చూడండి, ఏలియా మాటి దైవజనుని మాటిని మరి ఏలియాకి అప్పం చేసి పెట్టిన తర్వాత ప్రియ దేవుడి బిడ్డ కరువు తీరే వరకు వారి కుటుంబం పోషించబడలేదా? కనుక నీవు ఉన్న దాంట్లో ఇదే నాకు ఆధారము. అయ్యో ఇది పోయిందే, ఇది దూరం అయిపోయింది, ఇంకా నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, మేము ఎలా బ్రతకాలనుకుంటున్నామేమో. సర్వోన్నతమైన దేవుడు ఆయన ఒకటి పోతే నీకు ఆయన 2 ఇవ్వగల దేవుడు ఆయన. కనుక ఆయన మీద నువ్వు ఆధారపడు, నువ్వు ఆనుకో, ఆయన సన్నిధిలో చేరు ప్రార్థించు. సర్వోన్నతమైన దేవుడు మరి ఏది కోల్పోయి పోగొట్టుకొని నిరాశ మధ్య కన్నీటి మధ్య ఒంటరి అయిపోయావు, వేదన చెందుతున్నావు, సర్వోన్నతమైన దేవుడు నీ ప్రతి కన్నీటి నాట్యంగా మార్చి నీ ఆధారమైన కోల్పోయిన వాడిని మరలా తిరిగి నా దేవుడు నీకు అనుగ్రహించి మునుపుడు కంటే కూడా ఉన్నతమైన కృప నా దేవునికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాల స్వామి, అయ్యా ఎవరు దేని మీద ఆధారపడ్డారో ఆధారములన్నీ కదల్చబడి నా తండ్రికి స్తోత్రమయ్యా. పోగొట్టుకుని కోల్పోయిన పరిస్థితులు నా తండ్రి కృంగిపోయి ఉండగా నా తండ్రికి స్తోత్రాలయ్యా. మరలా ప్రభువా నీ వైపు తిరుగుతుండగా నా తండ్రికి స్తోత్రం. వారు కోల్పోయిన దానికంటే ప్రభువా 2 ఆశీర్వాదం నింపి నీ నామని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.